నరలోకము అని మనము చూచే, నరకాగ్ని అని మనము చూచేవారముగా ఉంటాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళినవాడిగా ఉన్నాడు. గల్లే మనుషులు తేరి చూచారు. దాని తర్వాత నేను ఏ విధంగా వెళ్తున్నాను ఆ విధంగా మళ్ళీ వస్తానని. అంటే వెళ్ళినటువంటి ప్రభువు పైకి, పరలోక నివాసి అయినటువంటి దేవుడు, పరలోకము రాజుగా ఉన్నటువంటి దేవుడు, అంటే నరకంపై విజయాన్ని, అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమైపోతున్నారు? పాపం వల్ల వాళ్ళు నశించిపోయి నిత్య నరకాగ్నికి వారసులైన వారుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా ఆయన నమ్ముకున్న కారణం చేత మనకొక నిరీక్షణ ఉంది, మనకొక ఎదురు చూచేటువంటి విషయం ఉంది, మనకొక దాని తర్వాత ఆ యొక్క ఎదురు చూపును కలిగి ఉన్న వారముగా ఉంటాం. ఏంటది? పరలోకమే మన నిరీక్షణ, యేసు ప్రభువే మన నిరీక్షణ అని. అంటే పైనున్న వాటిని మనం చూచి దాని తర్వాత ఆ యొక్క గల్లే మనుషులారా మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు ఆకాశం వైపు? మనకు ఎప్పుడు కూడా కనులు పైకి. అంటే దాని తర్వాత మనము కూడా దాని తర్వాత ఈ విజయాన్ని దేవుడు మనకు చేకూర్చిన వాడుగా, నరకంపై విజయం, పరలోక నివాసులుగా, పరలోక పట్టణంలో అడుగుపెట్టేటువంటి వారుగా దేవుడు మనకు అలాంటి విషయాల్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే దాని తర్వాత మన యొక్క జీవితంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో 1 కొరింథీయుల రాసిన పత్రిక 15:57 ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఓట్ల ద్వారా ఇతరులను జయించే వారిగా చేస్తాం, ఇతరులను గెలుపొందే వారముగా చేస్తాం. అయితే దేవుడు మన యొక్క జీవితంలో ఆయన విజయవంతుడు. ఈ విజయంలో జయములో మనల్ని కూడా పాలి భాగస్తులుగా చేసి దేవుణ్ణి స్తోత్రం చేయడానికి దేవుడు మనకు కూడా ఈ సమయాన్ని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన జయవంతుడని, విజయవంతుడని, ఆ విజయంలో జయములో ఇన్ని విధాలుగా మనల్ని పాలిభాగస్తులుగా చేశాడని మనం కూడా దేవుణ్ణి ఆరాధించి స్తోత్రము చేసి మహిమపరిచే వారముగా ఉందాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం, ఆరాధన నిమిత్తమై సిద్ధపడదాం.